సీఎం కాకముందు సీఎం అయ్యాక తొలినాళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు సీనియర్లు. అయితే క్రమంగా మారిపోయింది. ఇప్పుడు నిదానంగా గ్రిప్ వచ్చేస్తుంది రేవంత్ రెడ్డికి. అంతకుముందు జగ్గారెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే మహేష్ గౌడ్ లాంటి వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు నెగిటివ్ కామెంట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు పూర్తిగా తనని సమర్థిస్తూ పొగుడుతో ముందుకెళ్తున్నటువంటి సందర్భం. పైగా అగ్రెసివ్గా అటాక్ చేస్తున్నటువంటి వాళ్ళు. అయితే ఇన్ని రోజుల తర్వాత, ఒక ఏడాది తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ని మెచ్చుకుంటున్నారంటాం అన్నది సంచలనం. రైతు బంధు మధ్యలో ఒకసారి ఎగ్గొట్టాం, రైతు భరోసాలు ఇచ్చిన హామీ మేరకు కాకుండా కొంత నగదు తగ్గించాం, అందుకే గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు, ఎన్ని అప్పులు చేసినా అయినా సరే పథకాలు అమలు చేస్తాం. చివరిలోది రేవంత్ని సంతృప్తి పరచడానికి, అట్ ద సేమ్ టైం రేవంత్ మాట తప్పుతున్నాడు, మడమ తిప్పుతున్నాడు అన్నటువంటి విషయాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.